హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ గౌతమి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో హిట్ బెల్ ఐకాన్. అండ్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూసారు కదా మా ఒర్లాండో ట్రిప్ది. అండ్ నౌ టుడే ఈజ్ సెకండ్ డే వీడియో. సో ఈ రోజు మేము యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తున్నాం అనమాట. ఇది కూడా ఒర్లాండోలోనే, ఫ్లోరిడాలో ఉంది. అండ్ వీఆర్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. మీకు లాస్ట్ వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ దిస్ ఆసమ్ వీడియో అండ్ వితౌట్ గెటింగ్ డిలేడ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్సల్ స్టూడియోస్ అనేది 3 కంట్రీస్లో ఉన్నాయి మేజర్గా. వన్ ఈజ్ యూఎస్, జపాన్ అండ్ సింగపూర్ అనమాట. అండ్ ఇది మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా పార్క్ వచ్చేసి 9 o'clockకి ఓపెన్ అవుతుంది. బట్ ఎర్లీ పార్క్ హార్స్ ఉంటాయన్నమాట. సో 8 o'clock నుంచి మనం వెళ్ళిపోవచ్చు. మేము ఆ టైంకి రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ పార్కింగ్ టికెట్ తీసుకొని విచ్ $60 స్పెషల్ పార్కింగ్ తీసుకున్నాం. సో నైట్ ఈజీగా రిటర్న్ అయిపోవచ్చు అని, ఎందుకంటే ఫుల్ తిరిగి అలసిపోతాం కదా. సో నైట్ ఈజీగా ఉంటుందని అలా ఇంకా స్పెషల్ పాస్ తీసుకున్నాము. సో ఇది పార్కింగ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అనమాట. సో మనకి యూనివర్సల్ స్టూడియోస్ ఫ్లోరిడాలో 3 థీమ్ పార్క్స్ ఉంటాయి. ఒకటి యూనివర్సల్ స్టూడియోస్ ఫ్లోరిడా అంటారు, ఇంకోటి యూనివర్సల్స్ ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ ఇంకోటి యూనివర్సల్ వాల్కెనో బే అనమాట. సో ఇప్పుడు ఒక క్విక్ గ్లింప్స్ చూద్దాం ఈ థీమ్ పార్క్స్. సో ఇదే యూనివర్సల్ స్టూడియోస్ గ్లోబ్. ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎవ్రీ రైడ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసాం నేను చింటూ అయితే. సో ఇదే ఎంట్రన్స్. మెయిన్ ఈ గ్లోబ్ తో ఫోటో దిగాలి అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తారు. చాలా టైం అయినా సరే ఇక్కడే వెయిట్ చేస్తారు. సో ఈ బాల్ నుంచి ఇలా లెఫ్ట్ కి వెళ్తే అక్కడ యూనివర్సల్ స్టూడియోస్ ఫ్లోరిడా ఆర్చ్ కనిపిస్తుంది కదా. సో అలా లోపలికి వెళ్ళి మేము అలా ఎంజాయ్ చేసామో మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. సో మనం లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకి డిస్పెకబుల్ మీ అనే మీనియన్ షో ఉంటుంది. అదొక 4D షో అనమాట. నాకు మీనియన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి దాంతో స్టార్ట్ చేసాం డే. సో లోపలికి వెళ్ళగానే చిన్న క్లాస్ ఉంటుంది. మనకైతే చాలా బోర్ కొడుతుంది. లోపల ఆల్రెడీ ఇంకో రైడ్ జరుగుతుంది కదా. సో ఆ రైడ్ అయిపోయేంత లోపు మనందరికీ లైన్లో నించోపెట్టి దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ తర్వాత మనం లోపలికి వెళ్తాం. అంటే సీటింగ్ అరేంజ్మెంట్ లా ఉంటుంది అదంతా. మన ముందు వచ్చేసి ఒక పెద్ద LED స్క్రీన్ ఉంటుంది. సో దానిలో మనకి ఒక షోలా వేస్తారు. బట్ అదొక రైడ్ లాంటిది. మనం కూర్చున్న దగ్గర చైర్స్ అటు ఇటు కదులుతూ ఉంటాయి. చాలా ఫన్ గా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే మస్త్ ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్. ఒక గ్లిమ్స్ పెడతాను చూడండి. This is where we test your strength, speed, and ability to not die. అండ్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి రిప్ రాకెట్ రైడ్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైడ్ ఇన్ యూనివర్సల్ స్టూడియోస్ అని చెప్పచ్చు. అంటే లైక్ ఇది ఒక రోలర్ కోస్టర్ లా ఉంటుంది అనమాట. బేసికల్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైడ్స్. అండ్ ఇక్కడ మేము లైన్లో వెయిట్ చేస్తున్నాం. లిటరలీ మా ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏది క్యారీ చేయకూడదు. ప్రతిదీ లాకర్లోనే ఉండాలి. ఒకవేళ మనం మర్చిపోయి కానీ నార్మల్గా తీసుకెళ్దాం అనుకున్నా వాళ్ళు అసలు అలౌ చేయరు. లాస్ట్లో చెకింగ్ జరుగుతుంది. ఆ చెక్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు ఒప్పుకోరు. మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి లాకర్లో పెట్టాల్సిందే. సో అందుకే నేను ఒక బయట నుంచి గ్లిమ్స్ యాడ్ చేద్దామని అనుకుంటున్నా. సో దట్ మీకు తెలుస్తుంది కాబట్టి రైడ్ ఎలా ఉండబోతుందో అని. సో హ్యావ్ ఎ లుక్.
కానీ రైడ్ స్టార్ట్ అయ్యేంత వరకు నాకు చాలా భయమేసింది. ఎందుకంటే దూరం నుంచి చూస్తుంటేనే నాకెందుకో చాలా భయమేసింది. నేను అసలు ఓకే చేయగలనా, పడిపోతానా అని భయమేసింది. కానీ ఇక్కడున్న పిల్లలైతే చిన్న చిన్న పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు భయపడకుండా అసల. ఇంకా నా పక్కన చింటూ వచ్చేసి నేనైతే గట్టిగా పట్టుకున్నా పడిపోకుండా అలాగా సేఫ్టీ కోసం. చింటూ అయితే మొత్తం చేతొదిలేసి ఇట్స్ ఓకే ఏం కాదు అన్నట్లు ఫుల్ ఎంజాయ్ చేశాడు. చింటూని చూసి నేను కూడా ఒకసారి వదిలేసాను కానీ నాకు మళ్ళీ భయమేసి ఇంక పట్టేసుకున్నా. బట్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా. సో, అలా రైడ్ అయిపోయాక కొంచెం మళ్ళీ అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ వేరే రైడ్‌కెళ్ళాం. అండ్ నెక్స్ట్ రైడ్ మేము వెళ్ళిందేంటంటే ట్రాన్స్‌ఫార్మర్స్ అనమాట. ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ అనేది కూడా చాలా మందికి ఐడియా ఉంటుంది కదా! ఒక ఫిల్మ్ ఉంటుంది. లైక్ మూవీ ఉంటుంది కదా! సో, ఈ యూనివర్సల్ స్టూడియోస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రైడ్స్ ఏదో ఒక మూవీని బేస్ చేసుకొని ఉన్న థీమ్ తోటి రైడ్స్ అండ్ షోస్ ఉంటాయి. ఇప్పటికే మాకు ఆల్మోస్ట్ 2-3 హవర్స్ అట్లా పట్టింది. ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకొని రాడానికి. సో, ఇంక బ్రేక్ టైమ్ తీసుకున్నాం. ఏదో ఒక కొంచెం స్నాక్స్ అట్లా తిన్నాము. లైక్ ఫ్రైస్ ఇంకా అలాంటివి. ఎందుకంటే మనకు నచ్చిన ఫుడ్ అయితే ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ దొరకదు. సో, అలా సింపుల్‌గా ఫుడ్స్ తీసుకున్నాం. సో, ఇది కూడా సేమ్ అలానే స్టార్టింగ్ కొంచెంసేపు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. అది ఎలాగో మనం వినము. ఆ తర్వాత ఒక వెహికల్‌లో కూర్చోబెడతారు. సో, ట్రాన్స్‌ఫార్మర్స్ మూవీ ఎలా ఉంటుందో సో, సేమ్ అలాగే తీశారు. సో, దాన్ని బట్టి మనం 3 రైడ్ లాగా ఎంటర్ అవుతాం. సో, చెక్ చేయండి. గ్లింప్స్ అయితే పెడతాను. సో, ఒకసారి చూడండి. You can't escape Megatron. Reverse thrusters. Full command. How do we find a way out of here? Wrong lane. We're trapped. Your planet belongs to me. Take cover. అలా ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ వేరేవి చూడడానికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్‌లో ఒకటి మెయిన్ నాకు బాగా నచ్చిందేంటంటే, మనం ఎలాంటి రైడ్స్‌కెళ్ళినా ఒక వెయిట్ టైమ్ అని ఉంటుంది కదా! సో, 1 హవర్, 2 హవర్స్ అది డిపెండ్ అయ్యే బట్టి ఉంటుంది కదా! సో, ఆ 1 హవర్, 2 హవర్స్ కూడా వాళ్ళు డిజైన్ చేసి ఉంచుతారు. ఒక్కొక్క థీమ్‌ని ఒక్కొక్క దానికి తగ్గట్టు. సో, అయన్నీ మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది చూడడానికి. అండ్ అదే టైంలో వాళ్ళు కొంచెం క్లాస్ కూడా చెప్తా ఉంటారు. అదొక్కటి నాకు సుత్తిలో అనిపించింది. అది ఎలాగో మనం వినం. మన పని మనం చేసుకుంటాం. ఇక్కడ మోస్ట్ ఫేమస్ రైడ్స్ వచ్చేసి చాలా ఎక్కువ టైం కూడా పడుతుంది. లైక్ 120 మినిట్స్ మోర్ దాన్ 3 హవర్స్ కూడా ఉండే టైం కూడా ఉంటుంది. ఇంక తప్పదు. ఎంజాయ్ చేయాలంటే కొంచెం మరి వెయిట్ చేయాల్సిందే. సో, పెద్ద రైడ్స్ అన్నీ మనం మార్నింగే ఫస్ట్ హాఫ్‌లోనే ఎక్కేసామనుకోండి, మనకి కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ ఎక్కువ టైర్డ్ కూడా అయిపోము. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం పెద్ద పెద్ద లైన్స్ ఇంకా ఎక్కువ అయిపోతుంటది. టైమ్ టేకింగ్ కూడా ప్రాసెస్ చాలా ఎక్కువైతది. మనము ఫాస్ట్‌గా అన్నీ కవర్ చేసుకోలేము. సో, కాబట్టి ఫస్ట్ హాఫ్ ఈజ్ బెటర్ అని నేను చెప్తా. అండ్ బ్యాక్ ప్యాక్స్ కానీ ఏ బ్యాగ్స్ అయినా మస్ట్ అండ్ షుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వరకు మాక్సిమం మనం అక్కడ టైమ్ స్పెండ్ చేస్తాం కాబట్టి, కావాల్సిన నెసెసిటీస్ గానీ, ఏవైనా థింగ్స్ గానీ అన్నీ పెట్టుకొని సో, చింటూ నేను అన్ని హాఫ్ ఆఫ్ టైమ్ అట్లా షేర్ చేసుకుంటూ ఉన్నాము. ఒక్కరికి వెయిట్ ఎక్కువ కాకూడదని. ఇంకెక్కడ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ మేము 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ది' రైడ్‌కి వెళ్తున్నాము. మీ అందరికీ ఐడియా ఉంటుంది గదా! ఇది కూడా మూవీ ఉంది. అండ్ ఆ మూవీని బేస్ చేసుకొని థీమ్ అండ్ రైడ్ అనేది బేస్ అయ్యి ఉంటుందనమాట. ఇది కూడా మస్త్ ఉంటది. సేమ్ 'ట్రాన్స్‌ఫార్మర్స్' లాగా బట్ కార్‌లో తీసుకెళ్తారు. అండ్ మనల్ని ఒకళ్ళు అటాక్ చేస్తారనమాట. సో, ఆ అటాక్‌లో పోలీసులు అటు వాళ్ళు, వీళ్ళు అలా సేవ్ చేస్తూ ఉంటారు. ఆ టైప్‌లో వీడియో ఉంటుంది. లైక్ ఇది 3డీ కాదు, 4డీ కాదు. బట్ లైవ్‌లో వెళ్తున్నామని చెప్పొచ్చు. లైక్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఎల్ఈడీ స్క్రీన్స్ ఉంటాయి. సో, అందులో మిడిల్‌లో మనం వెళ్తూ లైక్ ఒకటి వీడియో అనేది స్క్రీన్‌లో ప్లే అవుతా ఉంటుంది. సో, చాలా బావుంటుంది ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది. సో, ఆ స్క్రీన్‌లో షో అనేది కనిపిస్తది. దీనికి కూడా పెద్ద లైన్ ఉంది. అండ్ ఫటాఫట్ కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 95% ఆఫ్ ద రైడ్స్ వచ్చేసి ఇండోర్‌లోనే ఉంటుంది. అండ్ చీకటిగా కూడా ఉంటుందనమాట. సో, ఆ రైడ్స్ ఎట్లా ఉంటుంది అనేది వీడియో తీయడం చాలా కష్టం. బట్ ఐ ట్రై టు మేనేజ్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. సో, చిన్న గ్లింప్స్ పెడతాను చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము మమ్మీ రైడ్‌కెళ్ళాము. 'ద రివెంజ్ ఆఫ్ మమ్మీ' అంటారు. అదైతే చాలా చాలా బావుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్స్ అని చెప్పొచ్చు. ఎంత థ్రిల్లింగ్ ఉందంటే నేనైతే చెప్పలేను మాటల్లో. ఎందుకంటే వీడియో రికార్డ్ చేద్దామన్నా
అసలు ఫోన్స్ ఇంకా ఏవి అలౌడ్ కాదు. ఒకవేళ లోపలికి తీసుకెళ్ళిపోయినా సరే లాస్ట్‌లో చెక్ చేస్తారు. అప్పుడు అస్సలు ఒప్పుకోరు. మళ్ళీ లాకర్ రూమ్‌లో పెట్టి మళ్ళీ రావాలి. సో, ఏ బ్యాగ్స్ అయినా లాకర్స్‌లోనే పెట్టాలి. సో, ఇదైతే నేను మాక్సిమం అయితే రికార్డ్ చేయలేదు. చాలా చిన్న గ్లింప్స్ చూపిస్తా. చాలా ఉన్నాయి చూపించడానికి. ఇక్కడ యాక్టివిటీస్ ఇంకా చాలా. బట్ ఎర్లీ మార్నింగ్ నుంచి మేము నైట్ వరకు ఎంజాయ్ చేసింది 10-15 మినిట్స్‌లో చూపించడం అంటే చాలా కష్టం. బట్ నేను మీకు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నవి, నేను ఎక్స్‌ప్లోర్ చేసినవన్నీ మీకు చూపించాను. ఇంకా అప్పుడప్పుడు ఫ్రీ టైమ్స్‌లో, ఇంకా నార్మల్ టైమ్స్‌లో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఐ మీన్ హ్యాపెనింగ్స్ అనమాట. చాలా యాక్టివిటీస్ ఇంకా మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. డాన్స్ షోస్ గానీ, సింగింగ్స్ గానీ ఇంకా చాలా ఉంటాయి. సో, అవి జస్ట్ క్యాజువల్‌గా ఎలా ఉంటాయనేది మీకు చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'హ్యారీ పాటర్' థీమ్. అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మేము ఎలా ఎంజాయ్ చేసామో చూడాలి అనుకుంటే మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అది చాలా చాలా పెద్దది. ఇప్పుడు టైమ్ టేకింగ్ ఎక్కువ అయితుంది కదా! సో, ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.